నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి హాఫ్ శారీస్ ఫంక్షన్ అండి. మా మావయ్య అండి. అసలు మా అమ్మాయి ఫంక్షన్‌లో ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసామండి. ఫంక్షను మధ్యాహ్నం 11:30కి అట్లా స్టార్ట్ అయితే అసలు 6 వరకు గూడా మేము ఎంత ఎంజాయ్ చేసామో చెప్పలేము. ఈ ఫంక్షన్ మాత్రం మాకొక స్వీట్ మెమరీగా ఉండిపోయిద్దండి. ఎంత అంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేమంతా ఒకే చోట ఉండి ఇలా డాన్సులు వేసుకొని బాగా అంటే బాగా ఎంజాయ్ చేసామండి. అయితే ఇక్కడ చూడండి, మా మావయ్య మా మేనమామ, మా రెండో మేనమామ అన్నమాట. మాకు ఎప్పుడు ఫంక్షన్స్ జరిగినా ఎక్కడ మేము ఫంక్షన్స్‌కి వెళ్ళినా కానీ మా మామయ్యల్ని మాత్రం స్టేజ్ మీదకి ఎక్కించుకొని ఇలాగ డాన్సులు వేయటము, మామయ్యోళ్ళతో ఇలాగ సరదాగా ఉండటం మాకు అలవాటండి. ఖచ్చితంగా మాత్రం మా మావయ్యోళ్ళని మాత్రం స్టేజ్ మీదకి లాగాల్సిందే. చూడండి అసలు మా మావయ్యని ఎంత ఇబ్బంది పెడుతున్నామో, అసలు ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. మాకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం మా రెండో మేనమామయ్య, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మేనకోడళ్ళమే. అంటే పెద్దమ్మ, పెద్దనాన్న అట్లా ఉంటారు కదా, వాళ్ళ పిల్లలం అన్నమాట. అందరం మేనకోడళ్ళమే అక్కడ నుంచోనున్నది. మా మామయ్య ఏమో డాన్స్ వేయాలా వద్దా అన్నట్టుగున్నాడు. మేమేమో వదిలిపెట్టట్లేదు. వీళ్ళు ఇలా వదిలిపెట్టేటట్టు లేరులే, వేయాల్సిందే అన్నట్టుగా 2 స్టెప్పులు అయితే అట్లా అట్లా వేసాడండి. మా అక్క చూడండి, నువ్వు వేయాల్సిందే. ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ ఇంత లేసి కళ్ళు ఉన్న ఇందులంత చేరి వెంట పడిన వింత గుళ్ళదే ఒళ్ళంత తొళ్ళింత వింత కవ్వింత లేలా హత్తుకొని వీరా వీరా నిత్తడివి తీరా తీరా ఆ రోజు ఏంటండి అంటే అసలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరం వేసామన్నమాట. అప్పుడు చూడండి అసలు మా అక్క వాళ్ళు కూడా ఆ రోజు స్టేజ్ పైకొచ్చి ఎంత డాన్స్ వేశారంటే అసలు అంత డాన్స్ వేశారు. మా ఇళ్ళల్లో ఇలాగా ఏ ఫంక్షన్స్ జరిగినా కానీ మేమందరం ఇలానే సరదాగా ఉంటామండి, సరదాగా ఎంజాయ్ చేస్తాం. అసలు అయితే ఆ రోజు అంటే ఇంకా వేరన్నమాట. మా అక్క వాళ్ళు, మా పిన్నులు, మా అందరూ, మా పెద్దమ్మలు వాళ్ళని కూడా అసలు స్టేజ్ మీదకి లాగేశారన్నమాట.
అన్నమాట. వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి స్టేజ్ ఎక్కేసి ఎలా డాన్స్ వేశారంటే అలా వేశారండి. చూడండి, ఇటు పక్కన మా పెద్దత్తయ్య అన్నమాట. మా పెద్దత్తయ్య, మా పెద్ద మావయ్య వాళ్ళిద్దరూ కూడా జోడీ ఒక సాంగ్ అయితే డాన్స్ వేశారు. అది నేను షార్ట్లో పెట్టాను. ఆ వీడియో వచ్చేసి అది కూడా చూడండి, అది కూడా చాలా బాగుండిద్ది. ఇంకోటి ఏంటి అంటే మా అమ్మాయి హల్దీ ఫంక్షన్ రోజు కూడా మా పెద్దత్తయ్య అయితే అసలు మా అమ్మాయితో కూడా డాన్స్ వేయించింది. ఆ రోజు కూడా భలే డాన్స్ చేసింది. ఆ వీడియో అయితే నేను పెట్టలేదండి, అది కూడా పెడతాను మీకు ఒకసారి. వెనక చైర్లో కూర్చుంది చూడండి మా పిన్ని అన్నమాట. అందరు వేయటం చూసి పిఠాపురం మేము పిఠాపురం మా పాప అండి, అంటే ఇందాక ఫోటో చూపించాను కదా, మా పెద్ద పాప చిన్న పాప. ఇప్పుడు చూపించేదైతే మా చిన్న పాప అండి. చూడండి, ఇది వీడియోలో కొంచెం ఒక క్లిప్ ఉంటే అది మీరు చూస్తారని చెప్పేసి ఆ క్లిప్ వరకు నేను దీంట్లో యాడ్ చేశానండి. పాప ఫంక్షన్ ఫొటోస్, ఇది ఫంక్షన్ వీడియో అన్నమాట. మీరు కూడా చూస్తారని, అంటే ఇందాక డాన్సులు మాత్రమే చూపించాను కదా, అమ్మాయిని చూపించలేదు కదా, అందుకని చెప్పేసి మీరు కూడా చూస్తారని చెప్పేసి అమ్మాయిదైతే ఒక వీడియో తీసి అది వీడియోలో ఒక క్లిప్ అన్నమాట, అది ఒక దీంట్లో యాడ్ చేశానన్నమాట, చూస్తారని. కానీ వీడియో కానీ ఫొటోస్ కూడా అన్నీ బాగా వచ్చాయండి. అంతా చాలా క్వాలిటీగా అంతా బాగుంది. చాలా అంటే చాలా బాగా తీసిన వాళ్ళు కూడా. మా పాప అండి, అమ్మాయిది ఫంక్షను. ఇదేమో మా ఇద్దరు పిల్లల మధ్యలో ఇటు పక్క ఏమో అండి, ఇవి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే పెట్టాను. ఇది ఎప్పుడో తీసిన వీడియో, ఇంతవరకు నేనైతే పెట్టలేదండి, ఇప్పుడే పెట్టాను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టే, మీరు నన్ను సపోర్ట్ చేయిస్తే నేను ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. నన్ను సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ అండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు.